హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మూవీ లవర్. ఈ ఇయర్ మనకి టాలీవుడ్లో ఎక్కువ హిట్ మూవీస్ లేవు భయ. అయితే ఏదో కొన్ని వచ్చినాయి. సో వచ్చిన మూవీస్ ఏంటో మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఏ మూవీస్ వచ్చినాయి, ఏవి హిట్ అయినాయి అవి చూసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చి మంచిగా లైక్స్, సబ్స్క్రైబర్స్ ఏమైనా పెరిగినాయి అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మనకి హై ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో వచ్చి ఫ్లాప్ అయిన మూవీస్ ఏంటో కూడా చూద్దాం. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్స్ కొట్టండి భయ, కొంచెం ఎంకరేజ్ చేయండి. మంచి మంచి మూవీ కంటెంట్ కూడా ఇస్తాను, ఎందుకంటే మనం మూవీస్ పిచ్చోళ్ళం అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్. ద ఫస్ట్ వన్ వచ్చేసి మన సంక్రాంతికి వస్తున్నాం. అసలు ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు, ఇంకా టీజర్ వచ్చినప్పుడు, ట్రైలర్ వచ్చినప్పుడు అసలు మూవీ మీద మనకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండే. ఏముంది క్రింజ్ కామెడీ అదే అనుకున్నాం. అయితే ఇక చూడాలి. ఇక మన గేమ్ చేంజర్ దెబ్బ కొట్టేసింది, డాకు మహారాజ్ దెబ్బ అంటే దెబ్బ ఏం కొట్టలేదు, ఓకే అనిపించింది. సో ఇక రెండు మూవీస్ మధ్యలో ఇక ఫ్యామిలీ ఆడియన్స్ అందరు ఎగబడి చూసిర్రు అనమాట. సంక్రాంతికి వస్తున్నాం. ప్రతి ఏ థియేటర్లో ఉంటే ఆ థియేటర్లో మాత్రం హౌస్ఫుల్ పడిపోయినాయి. ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక సినిమా నచ్చితే ఏ రకంగా హిట్ చేస్తారని చెప్పేసి ఈ సినిమా మనకి ఎగ్జాంపుల్గా చూపిస్తుంది. అసలుకి చాలా అంటే చాలా హిట్ అయిపోయింది మూవీ. అయితే మన రీజినల్ హిట్ అయిపోయింది. అప్రాక్సిమేట్లీ 300 crores వరకు కలెక్ట్ చేసేసింది ఈ మూవీ. అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి మన డాకు మహారాజ్ అనమాట. డాకు మహారాజ్ అయితే మన బాలయ్య బాబుని కొత్తగా చూపించేసింది మొత్తం సినిమా మాత్రం. కాకపోతే బాలయ్య బాబు ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అనమాట. ఎందుకంటే బాలయ్య బాబు సినిమాలో మనకి ఎక్కువ హై వోల్టేజ్ ఫైట్స్, ఇంకా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి. కొద్ది సినిమాలు అంత ఏముండవు. ఎక్కువ స్టోరీ టెల్లింగ్ అవన్నీ ఉండడం వల్ల ఎక్కువ బాలయ్య బాబు ఫ్యాన్స్కి ఏం నచ్చలే. ఇంకా సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ సినిమా అయిపోయేసరికి ఈ సినిమాకి ఎంత ఎక్కువ అంటే మరీ ఫ్లాప్ ఏం కాలేదు, కొంచెం లైట్గా కలెక్షన్స్ వచ్చినాయి. కానీ మరీ అయితే డిసప్పాయింట్ అయితే ఏం చేయలేదు. ఉన్నంతలో మాత్రం సినిమా బాగా నడిచింది అనమాట. నెక్స్ట్ మ్యాడ్ సీక్వెల్గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ అనమాట. మ్యాడ్ 1 అయితే ఎంత బాగా హిట్ అయిందో మన అందరూ తెలుసు. కామెడీ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఇంకా అందరు యాక్టింగ్ కానీ ఎంత బాగుందో మన అందరూ. ఇంకా మెయిన్లీ మ్యాడ్ 1లో సంతోష్ శోభన్, ఇంకా మన లడ్డు కామెడీ అయితే కిరాకుండే. అయితే మ్యాడ్ స్క్వేర్ వచ్చేసి అంటే నార్మల్గా మ్యాడ్ 1 హిట్ అవ్వడం వల్ల దీనికి ఎక్కువ హైప్ అయిపోయి చాలామంది ఆడియన్స్ థియేటర్కి వచ్చేసారు. కానీ ఎక్కువ ఎవరు డిసప్పాయింటే కాలేదు. మంచిగా కామెడీ సాంగ్స్ అంతా మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకెక్కడ మనకి ఇట్లా క్రింజ్ కామెడీ ఉంది అట్లా అని ఏమనిపించలేదు. ఎందుకంటే కామెడీలో ఒక్కొక్కరు టేస్ట్ ఉంటుంది. అందుకని ఈ రేంజ్ కామెడీ బాగా హిట్ అవ్వడం వల్ల సినిమా అప్రాక్సిమేట్లీ 100 crores వరకు కలెక్ట్ చేసిన, 100 crores కలెక్ట్ చేసింది బాగానే మూవీ. మన చింటన్నకి అయితే మంచి లాభాలు పండించేసింది బాగానే సినిమా. ఇక మళ్ళీ ఈ ఇయర్ వచ్చిన దాంట్లో ఇది కామెడీ ప్రకారంగా అయితే మంచిగా హిట్ అయింది మూవీ. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మాత్రం కోర్ట్ మూవీ, మన నాని ప్రొడ్యూసర్ అనమాట. కోర్ట్ మూవీకి నార్మల్గా ఒక సాంగ్ వచ్చింది స్టార్టింగ్. ఆ సాంగ్ విన్నప్పుడు ఇదేంటి లవ్ స్టోరీయా ఏంటో అనుకున్నాము. ఇంకా కోర్ట్ మూవీస్ టైటిల్ పెట్టి ఏంటో అని ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఎప్పుడైతే నాని మన ఇంటర్వ్యూస్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా హిట్ కాకపోతే నేను సినిమాలు తీయను, ఇంకా నేమో నెక్స్ట్ వచ్చే నా హిట్ 3 చూడకండి అని చెప్పేసి మనకు ప్రామిస్ చేసింది అనమాట. అయితే అంతగానే ఏముంది అబ్బా సినిమాలో, నాని అసలే మంచి మంచి కంటెంట్ తీస్తాడు, నాని మీద నమ్మకంతో వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయినాం కోర్ట్ మూవీకి. కానీ మూవీ మాత్రం మంచిగా ఎక్కడ మనం డిసప్పాయింట్ చేయదు. మంచిగా కోర్ట్ డ్రామా అయితే మంచిగా మనల్ని ఇంప్రెస్ చేస్తూనే ఉంటుంది ప్రతి ఒక్క సీను. కొంచెం లవ్ స్టోరీ కొంచెం నిబ్బా ఉన్నా కానీ కోర్ట్ డ్రామా నుంచి అయితే మూవీ మనకి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మన శివాజీ గారి గురించి చెప్పాలంటే మాత్రం ఇంకా కిరాక్ చేసి ఆయన యాక్టింగ్ మాత్రం ఎక్కడ మనకి ఆయనను చూస్తే రియల్ లైఫ్లో కూడా ఇలా ఉంటే సొసైటీ ఎంత బాగుంటుందో అనిపించింది మూవీ చూసినంత చెప్పి. అయితే డోంట్ బి సీరియస్, జస్ట్ కిడింగ్. ఇంకా మన మూవీ విషయానికి వస్తే మాత్రం సినిమా పెద్ద హిట్ అయింది. మంచిగా అప్రాక్సిమేట్లీ 100 crores లోపలే కలెక్ట్ చేసింది అనుకుంటా. మంచిగా మూవీ అయితే ఈ ఇయర్లో మంచిగా హిట్ అయ్యింది. మన నెక్స్ట్ వచ్చేసి హిట్ 3. మన హిట్ 1, 2 ఎంత పెద్ద హిట్ అయినాయి, ఇది కూడా దానికన్నా డబల్ హిట్ అయింది. హిట్ 1లో విశ్వక్సేన్, హిట్ 2లోనేమో అడివిశేష్ ఉండే. హిట్ 2 మనకి ఎండింగ్లోనే మన నాని గెస్ట్ రోల్ వచ్చేసి హిట్ 3కి మెయిన్ హీరో అని చెప్పేసి చూపిస్తారు. హిట్ 3 విషయానికి వస్తే మాత్రం సినిమా అయితే ఎక్కువ వాయిలెన్స్ ఉంటుంది ఘోరంగా. లాస్ట్ 40 minutes 30 minutes అయితే మొత్తం బ్రూటల్ కిల్లింగ్స్, ఫైట్స్ ఘోరంగా ఉంటాయి. సినిమా టోటల్గా ఏ సర్టిఫికేట్ మూవీ వచ్చేసింది. మూవీ అయితే మనకి ఓకే అనిపించింది. మరీ ఒక రేంజ్ అంతా హిట్ అట్లా ఏమనిపించలేదు నాకైతే. ఈ మూవీ అయితే యావరేజ్ అనిపించింది. మరీ బాగాలేదని చెప్పలేం, బాగుందని కూడా చెప్పలేం. మూవీ అయితే అంటే కొంచెం యావరేజ్గా ఉండే. ఇంకా మనకి కొంచెం సాంగ్స్ బాగుండడం వల్ల, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత ఏం పేలలేదు, కానీ కొంచెం ఇన్వెస్టిగేషన్స్, ఇంకా కొంచెం బ్రూటల్ కిల్లింగ్స్ అవి కొంచెం మనం ఇంప్రెస్ చేస్తూ ఉంటాయి. కొత్త రకంగా చూపించారు మన టాలీవుడ్లో. అందుకోసం మూవీ కొంచెం హిట్ అయింది. సో మీకు ఎలా అనిపించిందో మీరే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి
అనమాట. 'లిటిల్ ఆర్ట్స్' మూవీ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా 2 crores 3 crores పెట్టి బడ్జెట్ పెట్టి తీస్తే అది అప్రాక్సిమేట్లీ 30-35 crores వరకు కలెక్ట్ చేసింది. ఏంటంటే మూవీలో మంచి కామెడీ ఇంకా కొంచెం సాంగ్స్ అవన్నీ బాగా హిట్ అయినాయి. ఇంకా మన మౌలి ఏమో యూట్యూబ్లో ఆల్రెడీ పెద్ద స్టార్, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సరు. అందుకనే మూవీకి ప్రమోషన్ కూడా అవసరం లేకుండా మంచిగా ఉన్నంతలో వాళ్ళు ప్రమోషన్స్ బాగా చేశారు. ఇంకా ఈ మూవీలో మాత్రం మెయిన్గా చెప్పాల్సింది మన జయకృష్ణ బ్రో కామెడీ గురించి. కామెడీ టైమింగ్ తోటి అయితే ఏదో న్యాచురల్గా మనం ఫ్రెండ్స్ ఎట్లా అనుకుంటాం అట్లుంటారు. ఇంకా కాత్యాయని సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరూ తెలుసు. యాక్చువల్గా ఈ మూవీ మనం చాలా అంటే చాలా సర్ప్రైజ్ చేసింది. ఇంత పెద్ద హిట్ అవుతుంది అనుకోలేదు అసలు. ఇప్పుడు స్టార్ హీరో కూడా కావట్లేదు అనమాట. ఇప్పుడు అంటే సెకండ్ గ్రేడ్ హీరోలకు కూడా కావట్లేదు హిట్ అవ్వడం అట్లాంటివి. కానీ మంచిగా మౌల్యాన్ని అయితే మంచిగా హిట్ కొట్టేసింది ఈ మూవీతోటి. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి మన సింగిల్ శ్రీవిష్ణు గారు, వెన్నెల కిషోరు, ఇంకా ఇవానా వీళ్ళందరూ కలిసి చేసారు అనమాట సింగిల్ మూవీ అంటే మరీ నాకు అంటే కామెడీ ప్రకారంగా అయితే చెప్పాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కామెడీలో. నాకైతే కామెడీ ప్రకారంగా అయితే ఈ మూవీ నేను అంత అంటే లేదో అక్కడక్కడ ఎంజాయ్ చేసిన కానీ మరీ పగలబడి నవ్వినంత అయితే ఏం లేదు. మన శ్రీవిష్ణుది ఇంకా వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఇద్దరిది అదిరిపోతుంది అనమాట. ఏంటంటే ఇద్దరు కరెక్ట్ భలే కామెడీ టైమింగ్ అనిపిస్తుంది ఇద్దరిది. సో ఆ పంచెస్ వల్ల కొంచెం నవ్వినా కానీ ఏదో ఇంకా మరీ అంత నవ్వాల్సినంత విషయం ఏం లేదు. కాకపోతే సినిమా బాగానే హిట్ అయింది. 20-30 మధ్య crores వచ్చినాయి మూవీకి అయితే. ఇయర్లో వచ్చిన మంచిగా ఇది కూడా బాగానే హిట్ అయిందని చెప్పాలి. శ్రీవిష్ణు గారికి మంచి కామెడీ మూవీస్ మంచి సెట్ అయ్యి కామెడీ టైమింగ్ అవన్నీ బాగా చేస్తున్నాడు. నెక్స్ట్ చూడాలి మళ్ళీ ఇంకేం మూవీస్ చేస్తాడో. ఈ మూవీ అయితే మంచిగా మనకి చాలా వరకు అయితే సాటిస్ఫై చేసిందని చెప్పాలి ఈ ఇయర్లో వచ్చిన మూవీస్లో. నెక్స్ట్ శుభం, మన సమంత గారు ప్రొడ్యూసర్ వల్ల ఈ మూవీకి హైప్ వచ్చేసింది. ఫస్ట్ టైం సమంత గారు ప్రొడ్యూసర్ లాగా మారి తీసిన మూవీ. ఇంకా ఇందులో తను గెస్ట్ అపియరెన్స్ కూడా చేసింది. ఒక 2-3 సీన్స్లో కూడా మనకు అనిపిస్తుంది. ఈ మూవీ ఏంటంటే హర్రర్ అండ్ కామెడీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మూవీ ఎక్కువ మనకి బోర్ ఏం అనిపించదు. కొంచెం టైంపాస్కి అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. మూవీ మంచి ఇయర్లో వచ్చిన దాంట్లో బాగానే సాటిస్ఫై చేసిందని చెప్పాలి. మంచిగా ప్రాఫిట్స్ కూడా వచ్చినాయి మూవీకి. నాకు తెలిసి 20-15 మధ్యలో క్రోర్స్ మధ్యలో వచ్చింది మూవీ కలెక్షన్స్. ఇదేంటే కొంచెం సీరియల్ చూసేటోళ్ళకి హర్రర్ ఇట్లా సీరియల్ చూసే వాళ్ళకి దెయ్యం ఎలా పట్టిందని చెప్పేసి ఇంకా కొంచెం కామెడీ వేలో చూపించారు అనమాట. బాగుంటుంది సినిమా. ఇయర్ వచ్చిన మూవీస్లో ఇది కూడా బాగానే హిట్ అయింది. మంచిగా బాగానే సర్ప్రైజ్ చేసింది మమ్మల్ని అయితే మంచిగా. మీకు నచ్చింది అనుకుంటా. మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఎందుకంటే మన సమంత ఫ్యాన్ అనమాట, అందుకనే. నెక్స్ట్ కుబేరా అనమాట. మన కుబేరా సినిమాలో మెయిన్లీ చెప్పాల్సింది మాత్రం టెక్నికల్గా మన డిఎస్పి గారు ఎంత బాగా కొట్టిండంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అయితే ఇప్పటికీ ఒక సాంగ్ ఉంటుంది ఓకడక అని చెప్పేసి. ఆ సాంగ్ ఉంటే ఇప్పటికీ నేను ఎమోషనల్ అయిపోతా. ఇంకా మన మాస్ బీట్లోనేమో పోయిరా మామ, ఈ రెండు మంచి భలే తీసి మళ్ళీ భలే కొట్టిండనమాట మన డిఎస్పి గారు. ఇంకా యాక్టింగ్ ప్రకారంగా ధనుష్ గారు అయితే ఈ ఇయర్కి నాకు తెలిసి ఆస్కార్ కన్నా లేకపోతే నేషనల్ అవార్డ్ అన్నా కొట్టే ఛాన్స్లో ఇస్తే బెటర్. ఎందుకంటే ఇవ్వకపోతే ఇక నేషనల్ అవార్డ్కి ఆస్కార్ అవార్డ్కి ఇక వేస్ట్ అనమాట అందరికి ఇచ్చి. ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, నేషనల్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట ధనుష్ మాత్రం. ఇంకా నాగార్జున గారు ఇట్లా సపోర్టింగ్ రోల్ కూడా చేశారు మూవీకి అయితే. మన శేఖర్ కమల గారు డైరెక్టర్. అప్రాక్సిమేట్లీ ఈ మూవీకి 100 crores దానికి వచ్చినాయి. తమిళ్లో అంత హిట్ కాలేదు, కానీ తెలుగులో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. మూవీ అయితే నాకు బాగా నచ్చిండే అనమాట. థియేటర్లో కొంచెం ఎమోషనల్ కూడా ఫీల్ అయ్యాను. నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళినా కాబట్టి మంచిగా మాకు ఎమోషనల్ అట్లా అనిపించింది. లేదా ఒక్కరిని వెళ్తే మాత్రం మనకి అంత ఏంటంటే ఒక్కరితో వెళ్తే మనం ఎంజాయ్ చేయలేకపోతుండే. మంచిగా సినిమా మాత్రం బాగా ఇంప్రెస్ చేసిందని చెప్పాలి. ఇంకా మనకి ఎక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, ఎందుకంటే మూవీ అప్రాక్సిమేట్లీ 3 hours ఉంటుంది. కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, కానీ మూవీ మాత్రం కొంచెం కూర్చొని చూస్తే మాత్రం మనకి కొంచెం ఎమోషనల్గా మంచిగా కనెక్ట్ అవుతాం అనమాట. ఇయర్ వచ్చిన మూవీస్లో ఇది కూడా బాగా హిట్ అయింది సినిమా. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి నెక్స్ట్ మిరాయ్ అనమాట. మనకి యాక్చువల్గా కుబేరా తర్వాత ఎక్కువ హిట్ మూవీస్ ఏం లేవు. ఆగస్ట్లో కూడా ఎక్కువ మూవీస్ అయితే హిట్ కాలేదు. నెక్స్ట్ మిరాయ్ వచ్చిండే. మిరాయ్ మూవీ మాత్రం అంటే నేను ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని ఉండే, నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు సినిమా అయితే. అంటే నేను పెద్ద తూరుము అట్లానే ఏమనట్లేను, కాకపోతే నేను కొంచెం మూవీ గురించి కొంచెం ఎక్కువ ఆలోచించుకొని వెళ్ళుండే. నాకైతే మరీ అంత డిసప్పాయింట్ చేసింది అనమాట. కానీ మూవీ మాత్రం ఈ ఇయర్లో బాగా హిట్ అయింది. అంటే నాకైతే నచ్చలేదని కాదు, నచ్చింది ఓకే, కానీ మరీ అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల నాకు అంత నచ్చలేకపోయింది. మీకైతే నచ్చి ఉండొచ్చు, ఎందుకంటే మూవీ కలెక్షన్స్ కూడా బాగానే వచ్చినాయి కాబట్టి. యాక్చువల్గా తేజస్రాజ గారు లాస్ట్ ఇయర్ మనకి హనుమాన్ తోటి 100 crores క్లబ్లో అడుగుపెట్టేసాడు. మళ్ళీ ఈ మూవీ తోటి 100 crores క్లబ్లో అడుగుపెట్టేసిండు. అసలు స్టార్ హీరో కూడా కష్టపడుతుంటే మన తేజస్రాజ గారు అయితే బ్యాక్ టు బ్యాక్ 100 crores మూవీస్ కొట్టేసిండు. మూవీ ఏంటంటే బాగానే ఉంటుంది, కాకపోతే మనకి ఎక్స్పెక్టేషన్స్ వల్ల మనకి అంత నచ్చలేదు. ఏంటంటే మెయిన్ నేను క్లైమాక్స్ వల్ల డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే ఇద్దరికి అంత పవర్స్ వచ్చి లాస్ట్ ఒక చిన్న ఫైట్ తోటి ఒడగొంచడం అంటే మనకు నచ్చలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ తేజ గారికి ఏమో మన రాముడు లాంటి శక్తి వచ్చినప్పుడు
మళ్ళీ మంచు మనోజ్ గారికి ఏమో రావణాసురుని పవర్స్ వచ్చినప్పుడు 9 బుక్స్ వాల్యూ పోయింది కదా, ఎందుకంటే 9 బుక్స్ వస్తే ఇంత పెద్ద అది ఉంటుంది అని చెప్పి బాగా బిల్డప్ ఇచ్చారు. సడన్గా ఇక బుక్స్ రాగానే పవర్స్ రాగానే చంపేయడం అట్లా కాకుండా కొంచెం ఇద్దరి మధ్యలో ఒక వార్ సీక్వెన్స్ లాంటిది పెట్టేసి చేయలేని చిన్న లాజిక్ ఏదైనా పెట్టేసి ఇట్లా చంపేస్తే బాగుంటుండే. ఇంకా కొంచెం దానివల్లనే కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉండే అంతేగాని, ఇంకా కొంచెం మధ్యలో చాలా ల్యాగ్ ఉంటుంది. ఓన్లీ మనకి ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ సీన్ కొంచెం క్లైమాక్స్ అంతేగాని మూవీలో అంతా మనకి నచ్చేంత నాకేం లేదు. కానీ మూవీ అయితే హిట్ అయింది, ఈ ఇయర్లో వచ్చిన దాంట్లో మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది, మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి, ఇంకా థియేటర్లో నడుస్తుంది. మీకు ఎలా అనిపించిందో మరి మీరే చెప్పాలి. ఇంకా నెక్స్ట్ మూవీ కిష్కింధపురి. యాక్చువల్లీ ఈ మూవీ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే మూవీలో హర్రర్ ఇంకానేమో మళ్ళీ స్క్రీన్ ప్లే అంటే ట్విస్ట్లు అవన్నీ చాలా బాగుంటాయి మూవీలో. నేను ప్రీమియర్ షోకి వెళ్ళి చూశాను అనమాట మన ఏఆర్టీ సినిమాలో. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. బెల్లంకొండ గారు అప్పుడెప్పుడో రాక్షసుడు సినిమా అప్పుడు ఇట్టు కొట్టిండు థ్రిల్లర్ జానర్లో, మళ్ళీ ఇప్పుడు థ్రిల్లర్ హర్రర్ ఇంకే దీంతో వచ్చి మళ్ళీ హిట్ కొట్టిన. ఇంకో ట్విస్ట్ ఏంటంటే అప్పుడు మన అనుపమతో హిట్ కొట్టిన, ఇప్పుడు మళ్ళీ అనుపమతోటే హిట్ కొట్టిన. అనుపమ అంటే మన హీరోయిన్ అనుపమతోటి. అప్పుడు వాళ్ళిద్దరు జోడీగా వచ్చిన రాక్షసుడు హిట్ అయింది, ఇప్పుడు వీళ్ళిద్దరు జోడీగా వచ్చిన కిష్కింధపురి కూడా హిట్ అయింది. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. సౌండ్ కానీ అంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఇంకా యాక్టింగ్, మెయిన్లీ మన శాండీ మాస్టర్ యాక్టింగ్ విలన్ లాగా అయితే చింపవతలు పడేసిండు, అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అందుకని మూవీ చాలా పెద్ద హిట్ అయింది. మంచిగా బెల్లంకొండ గారికి అయితే ఈ ఇయర్లో మంచిగా కంబ్యాక్ ఇచ్చేసిండు మొత్తానికి. అప్రాక్సిమేట్లీ సినిమా మంచిగా ఏమంటారు అనుకున్న దానికన్నా ఒక 1-2 crores ఎక్స్ట్రానే వచ్చేసినాయి. మంచిగా బ్రేక్ ఈవెన్ దాటేసి ప్రాఫిట్స్ కూడా వచ్చినాయి అనమాట మూవీకి. బెల్లంకొండ గారికి అయితే మంచి కంబ్యాక్ వచ్చింది. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి నెక్స్ట్ బ్యూటీ అనమాట. నాకు తెలిసి చాలామంది బ్యూటీ సినిమా చూడలేదు అనుకుంటా. మూవీ మాత్రం బాగుంటుంది, ఖచ్చితంగా అందరు పేరెంట్స్తో వెళ్ళి చూడాల్సిన మూవీ. కాకపోతే మధ్యలో కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి, వాటి వల్ల మనం ఇబ్బంది పడతాం. కాకపోతే అయినా సరే కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూస్తే బెటర్, ఎందుకంటే ఈ జనరేషన్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు, అబ్బాయిలు ఎలా ఉన్నారు, పేరెంటింగ్ చేయకపోతే ఎలా ఉంటుందో అని చెప్పేసి మంచిగా పేరెంట్స్ చూడాల్సిన ఖచ్చితంగా సినిమా ఇదే. నేను స్టార్టింగ్ కన్నమ్మ సాంగ్ విన్నప్పుడు నేను ఏదో చిన్న లవ్ స్టోరీ మూవీ ఏమో లేకపోతే నార్మల్గా యూట్యూబ్ ప్రైవేట్ సాంగ్ అనుకున్నాను, కానీ తర్వాత రిలీజ్ అయినాక తెలిసింది ఇది ఫుల్ లెంత్ మూవీ అని. సో ఆలోచించకుండా మూవీకి వెళ్ళిపోయినా టికెట్ బుక్ చేసుకొని. మూవీ అయితే నాకైతే మంచిగా సర్ప్రైజింగ్ ఏంటంటే సర్ప్రైజ్ అయిపోయినా నేను సినిమాని చూసి, అది ఇంత బాగుంది ఏంటి అది అని చెప్పేసి. కాకపోతే సినిమాకి అనుకున్నంత రేంజ్ రాలేదు. కాకపోతే ఇందులో ఎందుకు యాడ్ చేశానంటే ఈ మూవీ ఖచ్చితంగా మన ఓజీ సినిమా రాకుంటే కొంచెం ప్రమోషన్స్ ఎక్కువ చేసి ఉంటే ఖచ్చితంగా హిట్ అయ్యేది. అందుకని ఆ నమ్మకంతో దీంట్లో పెట్టేశాను ఈ మూవీ. ఖచ్చితంగా ఒక ఓటీటీకి వచ్చినాకైతే ట్రై చేయండి, మూవీ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడికి మీకు బోర్ కూడా అనిపించదు, ఏమనిపించదు. కాకపోతే కొంచెం మధ్యలో అడల్ట్ సీన్స్ ఉంటాయి, కాకపోతే మూవీ అనేది బాగుంటుంది చాలా. చూడండి ఓటీటీకి వచ్చినాక, మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఓజాస్ గంభీర. మన సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే మనం ఏదో అనుకున్నాం, కానీ కల్ట్ ఫ్యాన్ కంటే ఎక్కువ అయిపోయింది. మన పవన్ కళ్యాణ్ ఎలా చూడాలి అనుకుంటున్నామో అలా చూపించేసిండు. అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి అంటే అప్పుడప్పుడు డాక్టరింటికి దారేది హిట్ అయింది, తర్వాత మధ్యలో వచ్చిన మూవీస్ హిట్ అయినాయి కానీ మరీ అనుకున్నంత రేంజ్ కలెక్ట్ చేయలేకపోయినాయి కొంచెం ఇబ్బందుల వల్ల. కానీ ఓజాస్ గంభీర మాత్రం ఈ 2025లో వచ్చిన తెలుగు మూవీస్లలో హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ద మూవీ లాగా రికార్డ్ కొట్టేసింది. చూడాలి, మధ్యలో అక్కడట్టు వస్తుంది, దాన్ని తట్టుకుంటుందో లేదో చూడాలి. ఇక మధ్యలో అయితే మొత్తానికి అయితే మన పవర్ స్టార్గా అయితే కంబ్యాక్ చేసింది అనమాట. నెక్స్ట్ OG2 కూడా ఉంది, OG2 వస్తుందని చెప్పేసి కమిట్మెంట్ కూడా చేసింది పవర్ స్టార్ గారు. ఏంటంటే మనకి అసలుకి పవన్ కళ్యాణ్ గారి తాండవము ఇంకా మంచిగా స్టైలిష్, మంచిగా ఘోరంగా అంటే మంచిగా చూపించేసింది సుజిత్ అయితే. ఇంకా మన తమన్ గురించి చెప్పని అవసరమే లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ఇరగొట్టేసిండు. కాకపోతే మధ్యలో అక్కడక్కడ మనకు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అంతేగాని, కొంచెం బోర్ అనిపించడం, కొంచెం డ్రామా వల్ల బోర్ అనిపించడం వల్ల అవుతుంది. కానీ స్టోరీ కూడా అంత గొప్ప స్టోరీ ఏం కాదు. కాకపోతే పవన్ కళ్యాణ్కి ఎలివేషన్స్ గట్టిగా ఇవ్వడం వల్ల, మంచి మ్యూజిక్ అవన్నీ ఉండడం వల్ల మూవీ మాత్రం పెద్ద హిట్ అయిపోయింది. 300 crores వరకు గ్రాస్ అయితే వచ్చేసింది. 2025లో వచ్చిన మూవీస్లలో హైయెస్ట్ గ్రాసర్ లాగా అయిపోయింది. ఫస్ట్ సంక్రాంతికి వస్తున్నాం ఉండే, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం దాటేసి ఓజీ వచ్చేసింది. ఇక ఓజీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఈ ఓజీని దాటాలంటే అఖండ 2 ఒకటి ఉంది, అఖండ 2 టాక్ బట్టి చూద్దాం ఏమవుతుందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకైతే వచ్చిన మూవీస్లలో గివ్ బెస్ట్. ఇంకేమైనా మూవీస్ మిస్ అయితే కొంచెం సారీ, ఏమైనా మిస్ అయితే కామెంట్లో చెప్పండి, మనం పార్ట్ 2 చేద్దాం కావాలంటే. నెక్స్ట్ మన 2025లో వచ్చిన డబ్బుడు మూవీస్ ఏమున్నాయి అంటే వేరే భాష నుంచి మన భాషలో వచ్చి హిట్ అయిన మూవీస్ ఏమున్నాయో చూద్దాము. ఈ కొంచెం అక్కడక్కడ నేను తడబడి ఉంటే, కొంచెం వాయిస్ బాగాలేకుంటే కొంచెం సారీ, క్షమించండి. కానీ ముందు కొంచెం మంచిగా డెవలప్ అవుతూ ఉంటాను, కొంచెం ఎంకరేజ్ చేసి, కొంచెం నా అంతలో నేను కొంచెం బాగా డెవలప్ అవుతూ వెళ్తాను. కొంచెం ఎంకరేజ్ చేయండి న్యూ టాలెంట్ని.
మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను, ఇలానే మంచి మంచి కంటెంట్, మంచి మంచి షార్ట్స్ పెడతా ఉంటాను. ఖచ్చితంగా అయితే మూవీ రివ్యూస్ ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్క మూవీ రివ్యూ పెడతాను. ప్రీమియర్ షోకి వెళ్ళి మరీ పెడతాను, ఏ మూవీ మిస్ అవ్వకుండా. కొంచెం ఎంకరేజ్ చేసి కొంచెం కొంచెం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ కొట్టండి, కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.